హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో జూన్ 17 నుండి 23 వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని వీక్లీ రౌండ్ ఆఫ్ ప్రశ్నలు అన్న క్యాప్షన్ కింద వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. దీన్ని చూసి ఫాలో అవుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వగలరని కోరుతూ, ఇది అందరికీ యూజ్ అవ్వాలని మరొకసారి కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఎడిస్ ఆల్బోపిక్టస్ అనగా అది ఒక రకమైనటువంటి దోమ. నెక్స్ట్ వన్, ఇటీవల సిప్రి నివేదిక ప్రకారం అణ్వాయుధాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాలలో మన భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 6వ స్థానం. మొదటి 3 స్థానాలలో ఉన్నటువంటి దేశాలు, ఫస్ట్ వన్ యుఎస్ఏ, చైనా మరియు రష్యా. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ రహిత సైనిక వ్యవస్థను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఉక్రెయిన్. దీనినే యుఎస్ఎఫ్ అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ యుఎస్ఎఫ్ అనగా అన్మాన్డ్ సిస్టమ్ ఫోర్స్. యుఎస్ఎఫ్ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ 3 విధాలుగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం నేచర్ రిస్టోరేషన్ యాక్ట్ని ఎవరు ఆమోదించారు? ఆన్సర్ యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్నటువంటి మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ వినోద్ గనత్ర. ఈయన చిత్ర ప్రొడ్యూసర్. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రపంచ సికిల్ సెల్ డేని ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జూన్ 19 రోజున జరుపుకోవడం జరిగింది. 2024 ప్రపంచ సికిల్ సెల్ డే యొక్క థీమ్ ఏమనగా హోప్ త్రూ ప్రోగ్రెస్ అడ్వాన్సింగ్ సికిల్ సెల్ కేర్ గ్లోబల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నేషనల్ యోగా ఒలింపియాడ్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ కర్ణాటకలోని మైసూర్లో ప్రారంభమైంది. 2024 నేషనల్ యోగా ఒలింపియాడ్ యొక్క థీమ్ ఏమనగా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భూమి చుట్టూ 15,000 కక్ష్యలను పూర్తి చేసిన థాల్ బోల్ట్ ఉపగ్రహం ఏ కంపెనీకి చెందింది? ఆన్సర్ ధృవ స్పేస్కి సంబంధించింది. ఇది హైదరాబాద్కి చెందినటువంటి కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫిన్లాండ్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ గోల్డ్ టూర్లో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? ఆన్సర్ స్వర్ణ పథకాన్ని. దోహా డైమండ్ లీగ్లో సిల్వర్ పథకాన్ని, అదేవిధంగా ఒడిస్సాలో జరిగిన ఫెడరేషన్ కప్లో గోల్డ్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశం మరియు అమెరికా మధ్య క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ యొక్క 2వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది. జూన్ 17, 2024న న్యూఢిల్లీలో జరిగింది. తర్వాత క్వశ్చన్, ఇటీవల జాతీయ మహిళా కమిషన్కి ఏ రాష్ట్రం నుంచి అత్యధిక ఫిర్యాదులు వచ్చాయి? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, ఇటీవల WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 63వ స్థానము. ఇదే రిపోర్ట్లో 2023లో ఇండియా 67వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలలో లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులకు 1% రిజర్వేషన్ను కల్పించాలని ఏ హైకోర్టు ఆదేశించింది? ఆన్సర్ కలకత్తా హైకోర్టు. తర్వాత వన్, ఇటీవల ఇరాన్ యొక్క IRGC మిలిటరీ ఫోర్స్ని తీవ్రవాద సంస్థగా ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ కెనడా. ఫ్రెండ్స్, ఇక్కడ IRGC అనగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్. నెక్స్ట్ వన్, ఇటీవల నాసా అటకో పాయింట్ రాక్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ కనుగొన్నది? ఆన్సర్ మార్స్ గ్రహం పైన.
నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి ఆసియా కింగ్ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్, ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్లో ప్రారంభమైంది. ఈ సెంటర్ యొక్క పేరు ఏమనగా జటాయు సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సంభవించే మరణాలలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్, 2వ స్థానము. మొదటి స్థానంలో చైనా దేశం కలదు. తర్వాత క్వశ్చన్, ఇటీవల యుఎన్ ద్వారా భూమి నాయక్తో సత్కరించబడినటువంటి రైతు సిద్ధేష్ సాకోర్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి? ఆన్సర్, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఇతనిని సత్కరించిన వారు యుఎన్సిసిడి. ఫ్రెండ్స్, ఇక్కడ యుఎన్సిసిడి అనగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబర్ట్ డీసర్టిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 FIDE అండర్-20 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్, దివ్యా దేశ్ముఖ్. ఈ ఛాంపియన్షిప్ గాంధీనగర్, గుజరాత్లో జరిగింది. 84వ గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలి, 85వ గ్రాండ్ మాస్టర్ శ్యామ్ నిఖిల్, క్యాండిడేట్ చెస్ ఛాంపియన్షిప్ జి గుకేష్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సింగరేణి ఐటీ విభాగానికి జాతీయ అవార్డు ఎక్కడ ప్రదానం చేశారు? ఆన్సర్, రాజస్థాన్లోని జైపూర్లో ప్రదానం చేశారు. ఈ అవార్డుని ఇచ్చింది ఎక్స్ప్రెస్ కంప్యూటర్ సంస్థ వారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్, 176వ స్థానంలో కలదు. మొదటి స్థానంలో ఎస్టోనియా దేశం, చివరి దేశంగా లావోస్ దేశము. అదేవిధంగా 2023లో మన భారతదేశం యొక్క స్థానము 180గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, WHO కోర్ గ్రూప్కి ఎంపికైన సెంట్రల్ మలేరియా ల్యాబ్ టెక్నీషియన్ పేరేమి? ఆన్సర్, MV లక్ష్మీ సుభద్ర. నెక్స్ట్ వన్, ప్రిక్స్ వైర్లెస్ అవార్డు 2024 కోసం ఇటీవల ఎంపిక చేసిన స్మృతివన్ ఎర్త్ క్వేక్ మెమోరియల్ మ్యూజియం ఎక్కడ ఉంది? ఆన్సర్, గుజరాత్. ఈ అవార్డుకి ఎంపిక చేసింది యునెస్కో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2024 రాజ్ మహోత్సవ్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్, ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదలైన ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఎ క్రికెట్ స్టోరీ ఎవరి ఆత్మకథ? ఆన్సర్, ఆర్ అశ్విన్ గారిది. దీని యొక్క రచయిత సిద్ధార్థ్ మొఘా. నెక్స్ట్ వన్, ఇటీవల 2025 హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్కి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్, భారతదేశం. ఇది 14వ ఎడిషన్. ఇందులో పాల్గొన్నటువంటి దేశాల సంఖ్య 24. నెక్స్ట్ వన్, 2024 అప్ ఎడ్యుకేటర్స్ ఇంటర్నేషనల్ డిజిటల్ టీచర్ ఒలింపియాడ్లో ఇటీవల ఎవరు అగ్రస్థానాన్ని పొందారు? ఆన్సర్, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి శిల్పి అగర్వాల్ గారు. నెక్స్ట్ వన్, ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు పదవికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, అజిత్ దోవల్ 3వసారి ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, PM శ్రీ టూరిజం ఎయిర్ సర్వీసెస్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, భోపాల్లోని రాజభోజ్ ఎయిర్పోర్ట్లో. ఇది మధ్యప్రదేశ్లో కలదు. దీనిని ప్రారంభించిన వారు డాక్టర్ మోహన్ యాదవ్ గారు. ఈయన రాజస్థాన్ ముఖ్యమంత్రి. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశం ఏ దేశంతో లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ని ప్రారంభించింది? ఆన్సర్, UAE. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి నాగాస్త్ర-1 అంటే ఏమిటి? నాగాస్త్ర-1 అనగా న్యూస్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్స్.
ఈ నాగాస్త్రాను అభివృద్ధి చేసింది సోలార్ ఇండస్ట్రీస్ వారు. లాస్ట్ క్వశ్చన్, క్రొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించడం కోసం ఎన్సిఆర్బి ఇటీవల ప్రారంభించినటువంటి మొబైల్ యాప్ పేరేమి? ఆన్సర్ ఎన్సిఆర్బి సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.